ఒక మేరకు ప్రధాని మోడీకి 29 డిమాండ్లతో మెమొరాండం సమర్పించారు తమిళనాడు ముఖ్యమంత్రి జయ. ఢిల్లీకి వెళ్లిన ఆమె రాష్ట్రంలోని తాజా పరిస్థితులను ప్రధానికి వివరించారు. ఆర్థిక పరిస్థితి బాగాలేనందున కేంద్రం సహాయం చేయాలని విన్నవించారు. ప్రత్యేక ప్యాకేజీ కోరినట్టు కూడా తెలుస్తోంది. జీఎస్టీ బిల్లుపైన ఈ సమావేశంలో చర్చ జరిగింది. ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత జయ ఢిల్లీకి రావడం ఇదే మొదటిసారి. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, బీహార్ విద్యాశాఖ మంత్రి అశోక్ చౌదరి మధ్య ట్విట్టర్ వేదికగా మాటల యుద్ధం జరిగింది. స్మృతి ఇరానీని డియర్ స్మృతి ఇరానీ అంటూ అశోక్ చౌదరి సంబంధించడమే ఈ దుమారానికి కారణమైంది. కొత్త విద్యా విధానంపై అశోక్ చౌదరి ట్వీట్ చేస్తూ డియర్ స్మృతి ఇరానీ జీ, కొత్త విద్యా విధానం ఎప్పుడొస్తుంది? మీ క్యాలెండర్లో 2015 ఎప్పుడు ముగుస్తుంది అని ప్రశ్నించారు. దానికి స్మృతి ఇరానీ, మహిళను డియర్ అంటూ సంబోధించడం ఎప్పటి నుంచి ప్రారంభించారు అశోక్ చౌదరి జీ అంటూ ఎదురు ప్రశ్నించారు. అశోక్ చౌదరి తిరిగి స్పందిస్తూ ప్రొఫెషనల్ మెయిల్స్ డియర్ తో ప్రారంభమవుతాయి, ఇది మీకు తెలియంది కాదు అంటూ ట్వీట్ చేశారు. దీనికి స్మృతి, నేను రెస్పెక్టెడ్ అంటూ సంబోధిస్తాను అంటూ తిరిగి ట్వీట్ చేశారు. ఇలా సాగిన ట్విట్టర్ వార్ నెటిజన్లను విపరీతంగా అట్రాక్ట్ చేసింది. రాజ్ ఠాకరే జన్మదినోత్సవం చర్చనీయాంశంగా మారింది. ముంబైలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు అధినేత పుట్టినరోజును ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కోసిన కేకుపై ఏఐఎంఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ చిత్రం ఉండడం కలకలం రేపుతోంది. దీన్ని ఏఐఎంఎం తీవ్రంగా ఖండించింది. కేకు కోసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే వారిస్ పఠాన్ డిమాండ్ చేశారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆఫ్రికా దేశాల పర్యటనలో భాగంగా ఐవరీ కోస్ట్ కు చేరుకున్నారు. అబిజాన్ విమానాశ్రయంలో అధ్యక్షుడు అలజాన్ పుటారా రాష్ట్రపతికి ఘన స్వాగతం పలికారు. దాదాపు 30 మంది గిరిజన నాయకులు సంప్రదాయ దుస్తులు ధరించి స్వాగత కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకుముందు ఘానాలోని కోఫీ అన్నన్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ లో జరిగిన కార్యక్రమంలో ప్రణబ్ పాల్గొన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆఫ్రికాలో పర్యటించే అవకాశాలున్నాయి. ఆఫ్రికాతో స్నేహ సంబంధాలు పెంపొందించుకోవడంలో భాగంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రస్తుతం ఘనా, ఐవరీ కోస్ట్, నమీబియాలో పర్యటిస్తున్నారు. ఆయన తర్వాత మోడీ మరికొన్ని ఆఫ్రికా దేశాల్లో పర్యటించే అవకాశాలున్నాయి. ఈ విషయాన్ని ఇండియన్ హై కమిషనర్ కె జీవసాగర్ రాష్ట్రపతి ప్రణబ్ ఇచ్చిన విందు సమావేశంలో ప్రకటించారు. బ్యాంకు రుణాల ఎగవేత, మనీ లాండరింగ్ కేసులను ఎదుర్కొంటున్న లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు ఎదురు దెబ్బ తగిలింది. మనీ లాండరింగ్ కేసులో మాల్యాను ప్రత్యేక నేరస్తుడిగా ముంబై స్పెషల్ కోర్టు ప్రకటించింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పిటిషన్పై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఈ తీర్పును వెలువరించింది. దీంతో యూరోప్ దేశాల నుంచి మాల్యాను వెనక్కి పంపించే అవకాశం ఉంది. ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయడం మార్గం సుగమమైనట్టేనని అంతా భావిస్తున్నారు. జర్మనీ రోబోటిక్ రంగంలో చైనా పెట్టుబడులు అనుమతించడంపై నెలకొన్న ప్రతిష్టంభన తొలగించే దిశగా అడుగులు పడుతున్నాయి. జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మార్కెల్ బీజింగ్ లో పర్యటించి ఆ దేశ ప్రధాని లీ క్వింగ్యాంగ్ తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఇరు దేశాలకు చెందిన ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. ద్వైపాక్షిక సంబంధాలు, వ్యాపార సంబంధాలపై విస్తృత స్థాయి చర్చ జరిగింది. 2011లో చేసుకున్న ఒప్పందం ప్రకారం చైనాకు పెట్టుబడులు పెట్టేందుకు జర్మనీ అంగీకరించింది. శరణార్థులను దేశంలోకి రానిచ్చేది లేదన్న అమెరికా అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ గురించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి ఆయన పూర్వీకులు జర్మనీ నుంచి వలస వచ్చిన వాళ్లే. ట్రంప్ తాత, నాయనమ్మలో ఫెడరిచ్, ఎలిజబెత్ దంపతులు జర్మనీలోని కిలస్థార్ ప్రాంతానికి చెందినవాళ్లు. ఇక్కడ వీరికి 2 ఇళ్లు కూడా ఉన్నాయి. అయితే అక్కడి వాళ్ళు ట్రంప్ ఉన్న పట్టణంగా గుర్తింపునకు ఇష్టపడడం లేదు. టూరిజం శాఖ దీన్ని అభివృద్ధి చేస్తామన్నా అక్కడి స్థానిక యంత్రాంగం ఒప్పుకోవడం లేదు. రోమ్లో జరుగుతున్న వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ హెడ్ క్వార్టర్ ను సందర్శించారు పోప్ ఫ్రాన్సిస్. ఆహార సమతౌల్యత, పౌష్టికాహార లోపంపై పోరాటానికి మద్దతు ప్రకటించారు. అక్కడి ఆశ్రయం పొందుతున్న శరణార్థులను ఆప్యాయంగా పలకరించారు. వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ చీఫ్ తో భేటీ అయి తన వంతు సహాయం అందిస్తానని ప్రకటించారు.